ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నమస్కారం తెలియజేసుకుంటూ మరికొన్ని గంటల్లోనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును తేలే ఎన్నికల ఎలక్షన్లు తేటతెల్లం కాబోతూ ఉన్నాయి. కౌంటింగ్ అతి దగ్గర పడుతూ ఉన్నది. రేపు ఈ టైంకి ఇంచుమించుగా మెజారిటీ స్థానాలు తెలిసే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేస్తారో కూడా తెలిసే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్లో ఊహాగానాలకు తెరలేపుతూ రేపు రిజల్ట్ బహిర్గతం కాబోతున్నాయి. దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో పందేల జోరు అమాంతంగా పెరిగినది. రికార్డు బ్రద్దలు కొడుతూ ఉన్నది. పందేల జోరు 1000 కోట్లు దాటినట్టుగా తెలియవస్తుంది. అలానే జ్యోతిష్క పండితులు ఊహాగానాలు, జ్యోతిష్కులు కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అని జ్యోతిష్క పండితులు, శాస్త్రవేత్తలు, పండితులు అందరూ కూడా ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నారు. ఏది ఏమైనా రేపు ఈ సమయానికే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు రిజల్ట్ తెలిసే అవకాశం ఉంది. మరొక్కసారి కూడా చెప్తుండా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక పార్టీకి ఊహించని విధంగా దెబ్బ పడబోతూ ఉంది. దారుణాతి దారుణమైన ఓటమి ఉండబోతుంది. ఏ సర్వేలు ఏమి చెప్పినా, ఏ జ్యోతిష్కులు ఏమి చెప్పినా, ఏ రాజకీయ ఎనలిస్టులు ఏమి చెప్పినా కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కసిగా ఓట్లేశారు. ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీ దారుణాతి దారుణంగా ఓటమి సవిచూడబోతూ ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో వైనాట్ 171 అని అనుకున్న పార్టీకి దిమ్మ తిరిగే సమాధానం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవ్వబోతూ ఉన్నారు. ఎందుకన్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఓటు శాతం ఇంచుమించుగా 81.81% పైగా రికార్డు బ్రద్దలు కొడుతూ ఓట్ పోలింగ్ అయింది. విపరీతమైన ఎండ వేడిమిని కూడా పక్కన పెట్టి సుదూర్ఘ ప్రాంతాల నుంచి వచ్చి ఓటు వినియోగించుకోవటం జరిగింది. దేశ విదేశాల నుంచి కూడా ఫ్లైట్ల ద్వారా లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్కు వచ్చి ఓటేశారంటే ఐటీ ప్రాజెక్టులో ఉద్యోగాలు చేస్తున్నటువంటి మద్రాసు కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, హైదరాబాద్ నుంచి కానివ్వండి, కొన్ని రోజులుగా ముందస్తుగా బస్సు, రైలు, విమానయానం ద్వారా వచ్చి ఆంధ్రప్రదేశ్కు వచ్చి ఓటేశారంటే మన రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రంలో వ్యవసాయం పనుల మీద వెళ్తూ వ్యవసాయాన్ని వృత్తిగా చేసుకుంటున్నటువంటి వ్యక్తులు కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఓటేశారంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత కసిగా ఓట్లేశారో తెలియవస్తుంది. వైనాట్ 171 అన్న పార్టీకి నేను ఒక సమాధానం చెప్తాను. ఎందుకని ఈ పార్టీ 171 వస్తుందని ఆశిస్తున్నారు? ఎందుకని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓట్లేస్తారనుకుంటున్నారు? ఈరోజు ఉద్యోగులు బ్యాలెట్ ఓట్లో చూస్తే కంగు తింటున్నారు. ఉద్యోగస్తులు కసిగా ఓట్లేశారు. అందుకే ఏ విధంగానైనా సరే అత్యధికంగా పోలైనటువంటి, రికార్డు స్థాయిలో పోలైనటువంటి ఉద్యోగస్తుల బ్యాలెట్ ఓటును చెల్లుబాటు కాకుండా చేయడానికి కుటిల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దానికి కేంద్ర ఎన్నికల అధికారిచే నిర్దిష్టమైనటువంటి రూల్స్ ఫ్రేమ్ చేసినప్పటికీ దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానానికి రావడం జరిగింది. కోర్టు ఈ ప్రక్రియలో, ఎన్నికల ప్రక్రియలో మేము జోక్యం చేసుకోమని చెప్పి తీర్పు చెప్పినప్పటికీ సుప్రీంకోర్టుకు వెళ్ళారు. బహుశా ఈరోజు సాయంత్రం లోపు
తీర్పు చెప్పే అవకాశం ఉంటుంది. అంటే ఎంత భయపడుతున్నారు అనేది తేటతెల్లం అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు ఏ విధంగా ప్రభావితం అవుతున్నాయో పాలకుల గుండెల్లో గుణపాలై గుచ్చుకుంటున్నాయి. ఇలా ఈ విధంగా పూర్తి స్థాయిలో ఉద్యోగస్తులు వ్యతిరేకంగా వేసి వ్యాపారస్తులు వ్యాపారం లేక కక్కా వికలమయ్యారు. వ్యాపారాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో. అలాంటి వ్యాపారస్తులు ఓట్లు వేయక ఈ మద్యం తాగి కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నమైంది. లివర్ క్యాన్సర్లతోటి, కిడ్నీ ఫెయిల్యూర్ తోటి, మానసిక రుగ్మతలతోటి మగవాళ్ళు పడుతున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి మద్యంతో కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నమైతే ఏ మహిళ కూడా ఈ పార్టీకి వేయటానికి సిద్ధంగా లేదు. అలానే ఎక్కడ కూడా విశాఖ ఉక్కు దగ్గర నుంచి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేకపోయారు. 23 మంది వస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం చేస్తామన్నారు. ఇలా ఇసుకను వ్యాపారంగా చేసి భవన నిర్మాణ రంగాన్ని నిర్యాణం చేశారు. అంటే భవన నిర్మాణ కార్మికులు కోట్లలో పనిచేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. అంటే భవన నిర్మాణంతో పాటుగా అనుబంధమైనటువంటి ఎలక్ట్రిసిటీ కావచ్చు, లేదా కార్పెంటర్స్ కావచ్చు, తాపి మేస్త్రులు కావచ్చు, ఐరన్ సంబంధించిన వ్యక్తులు కావచ్చు, కొన్ని లక్షల మంది ఉపాధి ఇస్తున్నటువంటి భవన నిర్మాణ రంగ పరిశ్రమ కుదేలైపోయింది. ఇసుకను వ్యాపారంగా చేశారు, మద్యాన్ని వ్యాపారంగా చేశారు, అప్పులు కుప్పలుగా చేశారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు మేము అందరికి కూడా పథకాలు ఇచ్చాము అని చెప్తున్నారు. దానివల్ల ఓట్లు మాకు వస్తాయని భ్రమిస్తున్నారు. దయచేసి ఇక్కడ రాజకీయాలు మాట్లాడట్లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా నా పథకాలు ప్రతి ఇంటికి ఎంతో కొంత చేరువైనాయి కనుక నేను ఎన్నికల్లో గెలుస్తానని చెప్పి పూర్తి విశ్వాసంతో 2019లో ఎన్నికలు వస్తే ఓడించడం జరిగింది. అంటే సంక్షేమం మాత్రమే నమ్మి అభివృద్ధిని పూర్తిగా కనుమరుగు చేసి ప్రజల ఓట్లు ప్రభావితం అవుతాయని చెప్పి ఒక మూర్ఖపు ఆలోచనతోటి వైఎస్ఆర్సీపీ ఉంది. అంటే ఇంచుమించుగా 12,85,000 కోట్లు ఎన్నికల ముందు, ఈ మధ్యతో చూస్తే 13 లక్షల కోట్లు. 13 ఇంత అప్పు చేసినటువంటి దీనిలో 2,85,000 కోట్లేమో ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తే 10 లక్షల కోట్ల పైచీలకు అప్పు ఉంది. ఈ అప్పు వడ్డీ ఎవరు తీరుస్తారు? ఇంత అప్పులో ఇంత మాత్రమే ప్రజలకు పథకాలకు ఇస్తే మిగతా డబ్బు ఏమైనట్టు? ఈ అప్పు ఎవరు తీరుస్తారు? ఇంచుమించుగా లక్షల కోట్లు చేసిన అప్పు జగన్మోహన్ రెడ్డి గారు తీరుస్తారా? లేదా జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గం తీరుస్తుందా? లేదా బొత్స సత్యనారాయణ గారు తీరుస్తారా? మీరు చేసిన అప్పు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకమే తీర్చవలసి వస్తుంది. అంటే మీరు ఇచ్చింది తక్కువ, దోసింది ఎక్కువ. పథకాలలో వచ్చిన వ్యక్తులు తక్కువ, ఆ పథకాల భారం మోపిన వ్యక్తులు ఎక్కువ. అందుకని ఖచ్చితంగా 1, 2 పదుల సంఖ్యలో వ్యక్తులకి పథకాల రూపేణ నగదు పడితే ఎక్కువ మంది పరోక్షంగా ప్రత్యక్షంగా నష్టపడ్డారు. వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు ఆల్రెడీ. అలానే ఉద్యోగులు, ఐటీ ప్రాజెక్టులో చేస్తున్న వాళ్ళు, నిరుద్యోగులు, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో యువత, విద్యార్థులు. ఎందుకంటే నేను ఇంచుమించు చాలా మంది జగన్మోహన్ రెడ్డికి అందరూ కూడా వ్యతిరేకంగా చేసినటువంటి సందర్భంలో దారుణాతి దారుణమైనటువంటి ఓటమిని సవిచూస్తున్నారు. ఇప్పుడు కొన్ని సర్వే రిజల్ట్ వచ్చేసే వరకు తెలుగుదేశానికి నేషనల్ మీడియా సంబంధించిన తెలుగుదేశానికి మెజార్టీ వస్తుందని చెప్పినప్పటికీ, కొన్ని ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి వస్తాయని చెప్పినప్పటికీ, నా వ్యక్తిగతంగా అయితే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి దారుణాతి దారుణమైనటువంటి ఓటమికి చాలా దగ్గరలో ఉన్నారు.
చాలామంది ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నారు. ప్రజలు కసిగా ఓటేసిన మాట వాస్తవం. అందుకే ఇంత శాతం పోలింగ్ అయింది. స్వయాన జగన్మోహన్ రెడ్డి కూడా గెలుస్తాడని నేనైతే అనుకోవట్లేదు. అంత దారుణమైనటువంటి ఓటమిని సవిసుకోబోతున్నాడు ఆంధ్రప్రదేశ్లో. ఎంపీ సీట్లు 0 నుంచి గరిష్టంగా 2, ఇంకా ఉంటే 1 వస్తుంది. 3 సీట్లు వస్తాయేమో. మహా ఎమ్మెల్యే సీట్లుంటే 35, గరిష్టంగా 15-35 మధ్య ఉంటుందేమో. మీకు ఉత్తరాంధ్రతో పాటుగా మన ప్రాంతమైనటువంటి కోస్తా స్వీప్ అవుతుంది. ఉత్తరాంధ్ర కూడా స్వీప్ అవుతుంది. అక్కడక్కడ కొంత రాయలసీమలో ఉండవచ్చు. ఏదేమైనా ఒక కఠోరమైనటువంటి వాస్తవాన్ని చెప్తున్నాను. ఇది నా కాన్సెన్స్కి వ్యతిరేకం, నా మనస్సాక్షికి వ్యతిరేకం. అయినా కూడా ప్రజల కోసం నేను ధైర్యంగా చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఒక కులానికి వ్యతిరేకమైనటువంటి దుర్మార్గుడు. డైరెక్ట్గా చెప్తున్నాడు. ఆ కులం కూడా నేను చెప్తాను. ఒక కమ్మ కుల విద్వేషి. కాస్తో కోస్తో గుంటూరు భాగస్వామ్యమయ్యి రాజధాని నిర్మాణం కోసం మీకు ఇస్తే, అలాంటి రైతాంగాన్ని 2200 రోజులు పైచిలకు ఈరోజు రోడ్డు మీదకి తీసుకుని వచ్చి వాళ్ళ హక్కులను కాలరాసి వాళ్ళ ప్లాట్లను అభివృద్ధి చేయక, రాజధాని లేకుండా సంకుచిత ఆలోచనలతోటి, అనుభవ రాహిత్యంతో, ఆవేశంతో, క్షణకావేశంతో, దీర్ఘకాలిక ప్రణాళికలు లేని వ్యక్తులయ్యి, ఆర్థిక క్రమశిక్షణ లేని వ్యక్తి అయ్యి ఈ రాష్ట్రాన్ని 40 సంవత్సరాలు వెనక్కి తీసుకునిలేదు. ఈరోజు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ 10 సంవత్సరాల పాటు మనకు ఉన్నటువంటి హక్కును కోల్పోతూ ప్రత్యామ్నాయ నగరాన్ని, ప్రత్యామ్నాయ రాజధాని లేని పరిస్థితుల్లో, ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే చెప్పుకోలేని పరిస్థితిలో ఈ దేశంలో తెలుగువారు, ఆంధ్రుల యొక్క పరువుని రోడ్డు మీద పెట్టారు. ఈరోజు శత జయంతి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో హైదరాబాదులో తెలంగాణ పాలకులు గొప్ప విజయోత్సవాలు చేసుకుంటుంటే, 10 ఏళ్ళు పూర్తయినా కూడా ఆంధ్రుడు ఈ రాష్ట్రానికి విజయోత్సవం లేదా? ఈ రాష్ట్రానికి అభివృద్ధి లేదా? ఈ రాష్ట్రానికి రాజధాని లేదా? చివరిగా ఒక మాట చెప్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి, ఈరోజు హైదరాబాద్లో చూస్తే మీరు భారతదేశంలోనే ఒక అత్యంత గొప్ప నగరంగా ఉంది, ఇంటర్నేషనల్ స్థాయి కలిగిన నగరంగా ఉంది. కొన్ని లక్షల ఉద్యోగాల కల్పన ఇచ్చినటువంటి హైదరాబాద్, ఈరోజు ఆదాయ వనరుల్లో ప్రధానమైనటువంటి నగరం హైదరాబాద్. ఈరోజు ఫార్మా కావచ్చు, ఐటీ ప్రాజెక్టులతో పాటు కావచ్చు, ఐటీ ప్రాజెక్టుల ఇన్కమ్ ఈరోజు దేశంలోనే ప్రథమ స్థానానికి వచ్చింది. ఇలా సంపద సృష్టి మర్చిపోయి ఇక్కడ నిర్మాణ రంగాన్ని కుదేలు చేస్తూ, రవాణా రంగాన్ని పూర్తిగా నాశనం చేసి, విద్యుత్ వ్యవస్థని కొల్లగొట్టి, ఈ రేట్లలో ఎవరు పెట్టుబడి పెట్టాడు? 11 రూపాయలు యూనిట్ పెట్టి, విమానయానం లేకుండా, నౌకాయానం లేకుండా, బందర్లో ఓడరేవు నిర్మాణం చేస్తామని లేరు. ఓడరేవుల్లోనే గుజరాత్ తర్వాత అత్యధిక అవకాశాలు ఉన్నటువంటి ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్. అలాంటి ప్రాంతాన్ని గుర్తించడంలో కానీ, అభివృద్ధి చేయడంలో కానీ కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండి కూడా, కేంద్ర ప్రభుత్వంతో మద్దతు ఇచ్చి కూడా ఈ 5 సంవత్సరాల్లో ఏమి కావాలో తెలియనటువంటి మూర్ఖపు పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. నాకు తెలిసి ఇదే జగన్మోహన్ రెడ్డి బదులు చంద్రబాబు నాయుడు గారు కనుక గతంలో వచ్చినట్లయితే అమరావతి పూర్తయి ఉండేది, విశాఖపట్నానికి, విజయవాడకి మెట్రో ప్రాజెక్టులు పూర్తయి ఉండేవి. హైదరాబాద్